మంచి సమయం చెప్పిరాదు, చెడ్డ సమయం చెప్పిపోదు, ఉన్న సమయం అలాగే ఉండిపోదు. దేని గురించి అతిగా ఆలోచించకుండా కాలంతో పాటు ముందుకు సాగిపోవటమే. మనశ్శాంతి ఎవరి వెంట ఉంటుందో వారు ఏమీ చెయ్యకపోయినా మనశ్శాంతిగా ఉంటారు. మనశ్శాంతి ఎవరి వెంట ఉండదో వారు ఎన్ని పనులు చేస్తున్నా మనశ్శాంతిగా ఉండలేరు. మనసు ఆరోగ్యంగా ఉండాలంటే ఇతరులను ద్వేషించడం మానుకోవాలి. జీవితం అనే పడవలో ఒంటరిగా ప్రయాణించడం ఎంత కష్టమో మనసుకు నచ్చిన వారితో కలిసి ప్రయాణించడం అంతే సంతోషం. అనుభవానికి మించిన పాఠం లేదు, అవమానానికి మించిన గుణపాఠం లేదు. ప్రయాణం వేగంగా ముందుకు సాగాలంటే నీ దృష్టి ఎప్పుడూ గమ్యం మీదే ఉండాలి. గొప్ప జీవితం అంటే రోజు మిమ్మల్ని గుర్తుపెట్టుకొని పలకరించే గొప్ప మనుషులను కలిగి ఉండటం. మీ అనుకున్న వాళ్ళు మీకు దూరంగా ఉన్నా, మీతో మాట్లాడుకున్నా ఆ బాధను భరించడం కష్టం, ఆ బాధను తట్టుకోవటం కష్టం. మీరు గుర్తు చేస్తే తప్ప మిమ్మల్ని పలకరించిన వారికంటే మిమ్మల్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకుని పలకరించేవారే మీకు నిజమైన ఆప్తులు, ఆత్మీయులు. మానవ జన్మ అనేది దేవుడిచ్చిన వరం. దానితో మంచి పనులు చేయకపోయినా మూర్ఖ పనులు చేయకుండా ఉంటే చాలు, జన్మ ధన్యమవుతుంది. జీవితంలో ఎదురయ్యే అన్ని రంగులను ధైర్యంగా ఆస్వాదించేవారు ఎప్పుడూ సంతోషంగా, ఎప్పుడూ మనశ్శాంతిగా ఉంటారు. అన్ని రంగులను ఆస్వాదించలేని వారు ఎప్పుడూ సంతోషంగా, మనశ్శాంతిగా ఉండలేరు. జీవితంలో మనిషి తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు దానిని తట్టుకునే ధైర్యాన్ని, ఎదుర్కొనే సామర్థ్యాన్ని ప్రసాదించేది అతని మీద అతనికి ఉండే నమ్మకమే. జీవితం అనే సమరంలో మనిషి ఎంత పోరాడినా చివరకు మిగిలేది మట్టి. మీ స్థాయి బాగున్నప్పుడు మీతో ఉండేవారి కంటే మీ స్థాయి పడిపోయినప్పుడు మీతో ఉండాలి అనుకునేవారే మీకు నిజమైన ఆత్మీయులు, నిజమైన స్నేహితులు. మనిషికి ధైర్యం 100 రెట్లు మేలు చేస్తే భయం 100 రెట్లు కీడు చేస్తుంది. ఒకరు అకారణంగా నిన్ను ద్వేషిస్తున్నారంటే నువ్వు వాళ్లకు పోటీ అయి ఉండాలి, లేదంటే నీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారే ఉండాలి. నీ చుట్టూ నిన్ను ద్వేషించేవారే ఉన్నారంటే నువ్వు వాళ్ళకంటే ప్రత్యేకమైన వాడివని అర్థం, ఒంటరి వాడివని కాదు. దురదృష్టవంతుడివి అంతకంటే కాదు. నిన్ను అభిమానించే వాళ్ళు ఒక్కరైనా సరే నీ ప్రతి కష్టంలోనూ నీ వెన్నంటే ఉంటారు, నీ నీడలా నువ్వు గుర్తించగలిగితే. అదృష్టం బాగున్నప్పుడు తమను తాము గొప్పగా ప్రేమించేవారి కంటే అదృష్టం బాగాలేనప్పుడు తమను తాము గొప్పగా ప్రేమించుకునేవారే నిజమైన ధైర్యవంతులు. ఎవరూ తరమకుండానే దుష్టుడు పారిపోతాడు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. మీ మాటల్లో మంచి ఉంటే మీకు వినిపించే మాట మంచిగా ఉంటుంది. మీరు మంచి వింటుంటే మనసు ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. ఆనందమే మనిషికి అందం, ఆరోగ్యమే మహాభాగ్యం, సంతోషమే నిజమైన బంధం, వ్యక్తిత్వమే మీ అస్తిత్వం. చెడు విషయాల కోసం మనిషి కేవలం తన తెలివిని ఉపయోగిస్తే సరిపోతుంది, కానీ మంచి విషయాల కోసం తన తెలివిని, మనసుని రెండింటిని ఉపయోగిస్తేనే ఫలితం కనిపిస్తుంది. జీవితంలో ఎవరైనా తెలివిగా బ్రతకాలి అనుకుంటారు, తెలివిగా సంపాదించాలి అనుకుంటారు, కానీ జ్ఞాని మాత్రమే దానిని సులువుగా చేయగలడు. అజ్ఞాని ఎంత ప్రయత్నించినా చేయలేడు. మనిషి కాలం తన వైపు పనిచేస్తున్నంత కాలం కర్మ గురించి ఆలోచించడు. తన వైపు పనిచేయటం లేదని భావించినప్పుడు మాత్రమే కర్మ గురించి ఆలోచిస్తాడు. జీవితంలో తట్టుకోలేని కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే మనిషి తెలివి 100% పనిచేస్తుంది. మనిషి గుండె 200% పనిచేస్తుంది. జీవితం సినిమా లాంటిది. ఒక్కోసారి బాగుంటుంది, ఒక్కోసారి బాగుండదు. బాగున్నప్పుడు ఆనందించాలి, బాగాలేనప్పుడు సర్దుకుపోవాలి. మనిషి జీవితంలో ప్రతి విషయాన్ని తలరాత నిర్ణయిస్తుంది, కానీ ఆ తలరాతను నీ ఆలోచనలు, నీ ఆచరణలు మాత్రమే నిర్ణయిస్తాయి. అంతా బాగున్నప్పుడు మీరేమీ ఆలోచించకపోయినా, ఏదీ బాగాలేనప్పుడు అన్నీ ఆలోచిస్తేనే జీవితంలో ఏదైనా సాధించగలరు. మీరు బాధపడితే చూడాలని కోరుకునే శత్రువులు ఎంతోమంది ఉన్నా, మీరు బాధపడకుండా ఉండాలని కోరుకునే స్నేహితుడు ఒక్కరుంటే చాలు. జీవితంలో మీకు ఎంతమంది శత్రువులున్నా మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టలేరు. జీవితంలో ప్రతి విషయాన్ని నేర్పే గురువు, ప్రతి విషయం మీద నీకు అవగాహన పెంచే దేవుడు నీ మనసు మాత్రమే.
గెలుపు అనేది మీరు ఎదగటానికి ఉపయోగపడే నిత్యం లాంటిది. అయితే ఓటమి అనేది మీరు ఎలా ఎదగాలో అర్థం చేసుకోవటానికి ఉపయోగపడే పాఠం లాంటిది. మనిషి జీవితంలో ఎదగటానికి అణిగిమణిగి ఉండటం ఎంత అవసరమో, అవసరమైనప్పుడు అంతకంటే ఎక్కువగా ఎదురు తిరగటం అంతే అవసరం. కర్మ ఏదైనా చేస్తుంది, కానీ ఏం చేసినా అది ఎప్పుడూ నువ్వు చేసే కర్మలకు లోబడే ఉంటుంది. వ్యక్తిత్వం ఉండటం అంటే లోపల చెడు లేకుండా బయటకు అందంగా కనపడటం. వ్యక్తిత్వం లేకపోవటం అంటే లోపల చెడు నుంచుకొని బయటకు మరింత చెడుగా కనపడటం. సుఖదుఖాలు రెండూ అనుభవించేవారు మాత్రమే ఎప్పుడూ ధైర్యంగా ఉంటారు, ఎప్పుడూ మనశ్శాంతిగా ఉంటారు. ఎవరు తమ తలరాతను తమ అదృష్టంగా భావిస్తారో వారికి ఎప్పుడూ అన్ని అనుకూలంగానే ఉంటాయి. ఎవరు తమ తలరాతను దురదృష్టంగా భావిస్తారో వారికి ఎప్పుడూ అన్ని వ్యతిరేకంగానే ఉంటాయి. జీవితం మీద నమ్మకం ఉన్నవారు అన్నిట్లోనూ గెలుస్తారు. జీవితం మీద నమ్మకం లేనివారు అన్నిట్లోనూ ఓడిపోతారు. కష్టాలను భరించే శక్తి, కష్టాలను ఓడించే శక్తి మనిషికి అతని ధైర్యమే నేర్పుతుంది. ఇతరులను శాసించడానికి ప్రయత్నించేవారు ఎప్పుడూ మనశ్శాంతిగా ఉండలేరు. ఇతరులను ప్రేమించడానికి ప్రయత్నించేవారు ఎప్పుడూ మనశ్శాంతిగా ఉంటారు. బలం ఉన్నవారికి 100 మంది మిత్రులు ఉన్నా బలం లేని వారికి అతని సహనమే పెద్ద మిత్రుడు. జీవితంలో ఏ దారిలో సాగినా నిన్ను ముంచే దారిలో మాత్రం ఎప్పుడూ ప్రయాణించాలని కోరుకోకు. నిన్ను ముంచే దారిలో సాగాలని మాత్రం ఎప్పుడూ ఆశపడకు. కోపాన్ని సరిగా ఉపయోగించుకోవడం తెలియకపోయినా, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం తెలియకపోయినా అది మనిషి సంతోషాన్ని, మనిషి మనశ్శాంతిని పాడు చేస్తుంది. జీవితంలో ఒంటరిగా బ్రతకడం కూడా అదృష్టమే. ఎందుకంటే ఎక్కువ శత్రువులు ఉండరు, ఎక్కువ మిత్రులు ఉండరు. ఎప్పుడూ ఆనందంగా ఉండేవారికి భగవంతుడు అందాన్ని, ఐశ్వర్యాన్ని రెండింటినీ ఇస్తాడు. జీవితంలో ఎంత పెద్ద బాధ ఉన్నా దాన్ని అధిగమించే శక్తి కేవలం గుండె ధైర్యానికి మాత్రమే ఉంటుంది. జీవితంలో పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకోకుండా, వదిలేయవలసిన దాన్ని వదిలేయకుండా ఎవరూ జ్ఞానాన్ని పొందలేరు. ఎవరెప్పుడు సంతృప్తిగా ఉంటారో వారి తలరాత బాగున్నట్లు, ఎవరెప్పుడు అసంతృప్తిగా ఉంటారో వారి తలరాత బాగాలేనట్లు. ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు మాత్రమే ఎప్పుడూ మనశ్శాంతిగా ఉంటారనుకోవడం పొరపాటు. ఒక్కోసారి కష్టాల్లో ఉన్నవారు కూడా ధైర్యం ఉంటే మనశ్శాంతిగా ఉండగలరు. జీవితంలో మనిషి ఎప్పుడు తాను ఉన్నతంగా ఎదిగాకే మనశ్శాంతి గురించి ఆలోచించాలి, కానీ ఉన్నతంగా ఎదగకుండా మనశ్శాంతి గురించి ఆలోచిస్తే కలిగే ప్రయోజనం శూన్యం. ఎప్పుడూ శాంత స్వభావిగా ఉంటే అమాయకుడు అంటారు, ఎప్పుడూ కోపిష్టిగా ఉంటే మూర్ఖుడు అంటారు. ఈ 2 స్వభావాలు కలిసి ఉంటే జ్ఞాని అంటారు. నీ దగ్గర మంచి లక్షణాలుంటే అది నీకు మాత్రమే కాదు, ఇతరులకు కూడా మంచి చేస్తాయి. నీ దగ్గర చెడు లక్షణాలుంటే అది నీకు మాత్రమే కాదు, ఇతరులకు కూడా చెడు చేస్తాయి. ఏది మనిషికి ఎక్కువ సంతోషాన్ని, మనశ్శాంతినిస్తుందో అదే జ్ఞానం. ఏది మనిషికి ఎక్కువ సంతోషాన్ని, ఎక్కువ మనశ్శాంతిని ఇవ్వదో అదే అజ్ఞానం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.